హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సమంత వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? ఈరోజైతే రీల్స్ చూస్తున్నప్పుడు నాకు గులాబ్ జామున్ రీల్స్ కనిపించిందండి. చూడంగానే నాకు నోరు ఊరిపోయింది, తినాలనిపించేసింది. అందుకనే వెంటనే వెళ్ళేసి గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తెచ్చేసుకున్నాను అనమాట. నేనైతే ఆచి గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను. బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంది. నేను 2 తెచ్చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ కూడా చేసుకోవచ్చు కాబట్టి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఫ్లేవర్ చాలా బాగుందన్నమాట. పిండి కలుపుతుంటేనే అసలు చాలా నచ్చేసింది నాకైతే. వెంటనే ఇంక కలిపేసాను. కలిపి అందులో అయితే నేను వాటర్ యాడ్ చేశాను, మిల్క్ యాడ్ చేయలేదు. ఎవరిష్టం వాళ్ళదండి. మీకు ఒకవేళ మిల్క్ వేసుకోవడం ఇష్టమైతే మిల్క్ వేసుకొని కలుపుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే వాటర్ యాడ్ చేసి కలుపుకున్నాను. మెత్తగా బాగా అంటే దాన్ని బాగా స్మూత్గా వచ్చేలాగా కలుపుకోవాలండి పిండిని. అలాగే కలుపుకొని అందరూ రౌండ్గా చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇలా బుల్లెట్స్ టైప్ లాగా చేసేసుకున్నాను అనమాట. వాటిని చేసేసుకొని అన్నిటిని పక్కకు పెట్టేసుకొని ఈలోపు ఇవి చేసేలోపు ఆయిల్గా హీట్ అవ్వాలి కాబట్టి నేను ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. ఎందుకంటే ఇవి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి. మనము హైలో పెట్టుకున్నాం అనుకోండి, పైన పైన కాలినట్టే ఉంటుంది కానీ లోపల పిండి మాత్రం కాలదు. కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. పెట్టేసి మొత్తం అన్ని రోల్స్ని అలాగే నేను డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, కలర్ అయితే సూపర్గా వచ్చాయండి. కలర్ అయితే కలర్ఫుల్గా, కలర్ చూస్తుంటేనే గులాబ్ జామున్ ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా. ఈలోపు నేను పక్కన షుగర్ సిరప్ అయితే స్టార్ట్ చేసేసాను. నేనైతే కొలతల ప్రకారం చేయలేదండి. నాకు తెలిసినట్టు ఆల్రెడీ నాకు ఎలా చేయాలో నేను అలా చేసేసాను అనమాట. నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి. మీరైతే క్వాంటిటీ లాగా తీసుకోవాలంటే అలాగే చేయొచ్చు. ఇవన్నీ ఫ్రై అయిపోయాయండి. ఇవి తీసి పక్కకు వేసేస్తాను. వేసి నెక్స్ట్ అవి కూడా ఫ్రై చేస్తాను నేను. ఇంకా ఈరోజంతా మాత్రము వంట చేయాలంటే కూడా పాప ఏడుస్తూ అలా ఇలా ఉందనేసి నేను ఫస్ట్ చేయకూడదు అనుకున్నాను. కానీ మళ్ళీ తినాలన్న ఫీలింగ్ మనసులో ఉండిపోయింది కాబట్టి మళ్ళీ వెంటనే స్టార్ట్ చేశాను అనమాట. తను పడుకున్నాక ఈలోపు పనులన్నీ త్వరగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ వంట స్టార్ట్ చేశాను. ఎందుకంటే తను పడుకుంటేనే నాకు వర్క్ ఈజీ అవుతుంది కాబట్టి. వెంటనే మళ్ళీ వర్క్ అంతా అయిపోయాక ఖాళీ సమయంలో అప్పుడు చేసుకోవచ్చు కదా అన్న ప్లాన్లో ఉండే. అందుకని ఇంకా వెంటనే తను పడుకోగానే ఫస్ట్ ఇది స్టార్ట్ చేసేసాను. ఇంకా ఈ బాల్స్ అన్నీ కూడా బాగా రోస్ట్ అవుతున్నాయి చూడండి. సెకండ్ టైం వేసిన బాల్స్ ఇవన్నీ. ఈలోపు పక్కన ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకున్నానండి. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. దీంట్లో ఇన్స్టెంట్ కొబ్బరి తురుము వేసుకున్నాను నేను. ఇంట్లో చేసింది ఏం కాదు, కొబ్బరి ఆల్రెడీ ఉంది కానీ ఆల్రెడీ పొడి తెచ్చుకొని పెట్టుకున్నాం కాబట్టి నేను అదే యూజ్ చేశాను. బాగా రోస్ట్ చేశాను అనమాట. ఎందుకంటే పచ్చివాసన అంతా పోయే వరకు కొబ్బరి తురుముని బాగా రోస్ట్ చేశాను. అది గోల్డ్ కలర్ వచ్చే వరకు. ఇందులోనే విడిగా కాకుండా మిల్క్ని అలాగే కట్ చేసి దాంట్లో పోసేసాను అనమాట. 1 ప్యాకెట్ తీసుకున్నాను నేను మిల్క్. మీకు ఎక్కువ క్రీమీ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే 1 కప్ తీసుకున్నాను. మళ్ళీ దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసాను. ఇలాచీ పౌడర్ వేస్తే ఫ్లేవర్ అప్పుడు చాలా బాగుంటుంది కదండి, అందుకే ఇలాచీ పౌడర్ వేసాను. కొబ్బరి తురుము బాగా దాంట్లో బాగా అంటే ఉడుకుతూ ఉంటుంది కదండి. అది కాక పాలు చాలా చిక్కపడాలి, మనకు క్రీమ్ స్ట్రక్చర్ రావాలి కాబట్టి నేను కలుపుతూనే ఉన్నాను అనమాట పాలని. చాలా కలిపాను. ఈలోపు పక్కన గులాబ్ జామున్ తీసుకొని దాంట్లో వేసేసాను అన్నిటినీ. ఎందుకంటే గులాబ్ జామున్ మొత్తం ఆ సిరప్ని పీల్చుకొని ఉంటేనే కరెక్ట్గా పడుతుంది కాబట్టి. మళ్ళీ దీంట్లో నేను నట్స్ అన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను సన్నగా, అవన్నీ వేసేసుకున్నాను. జీడిపప్పు, పిస్తా, బాదం, ఇంకా కిస్మిస్ అవన్నీ కూడా సన్నగా చాప్ చేసుకున్నాను నేనే. అవన్నీ వేసేసుకున్నాను. ఎందుకంటే మలాయి అన్న తర్వాత చాలా బాగుంటుంది. ఇవన్నీ తగులుతూ ఉంటేనే ఇంకా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదండి మనకు. అందుకని నేను అలా క్రీమ్ స్ట్రక్చర్ మొత్తం చూసారా అంటుకుపోతుంది ప్యాన్కి మొత్తం. అలాగే దాంట్లోనే ఇక తిప్పుతుంటేనే స్మెల్ వచ్చేస్తుంది. స్వీట్ ఇల్లంతా గుమగుమలాడిపోతుంది అనమాట, స్వీట్ స్మెల్.
ఇంకా వెంటనే దాంట్లో కొంచెం కలర్ వేసుకున్నాను. ఎందుకంటే రసమలై చూసారు కదండి, దాంట్లో ఒక ఎల్లో షేడ్ లాగా వస్తుంది. అలా రావాలనేసి నేను ఆ క్రీమ్ని గులాబ్ జామ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు గులాబ్ జామున్ నార్మల్గా సిరప్తో తింటాము, కానీ నాకు ఇలా తినాలనిపించింది, నేను ఇలా ప్రిపేర్ చేశాను. ఇది నేను చేసేది మీకు కూడా చూపించాలనిపించింది కాబట్టి వీడియో చేస్తున్నాను. ఇంకా దీంట్లో అయితే నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను. సమయానికి ఇంట్లోనే ఉంది కానీ కుంకుమ పువ్వు దొరకలేదు. కొంచెం చిటికెడ వేసానమాట. ఇందులో 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. ఫస్టే వేసి ఉండొచ్చు షుగర్, అలా వేయలేదు నేను, తర్వాత యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు క్రీమ్ అంతా మిల్క్ క్రీమ్ చాలా చిక్కబడిపోయిందండి. కలర్ కూడా సూపర్ కలర్ వచ్చేసింది అనమాట. లైట్ ఒక గంధం కలర్ లాగా వచ్చేసింది. కలర్ కూడా చాలా బాగుంది. క్రీమ్ కూడా టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇలాగే కూడా తినేయచ్చు, కానీ మనం చేసుకున్నంత గులాబ్ జామున్ కోసం కదా, అందుకనేసి అలాగే దీన్ని అలాగే కలుపుతున్నాను. ఎందుకంటే ఇంకొంచెం క్రీమ్ దగ్గరికి అయితే బాగుంటుంది కాబట్టి గులాబ్ జామ్తో మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మేమైతే చేసుకుంటాము, ఇంతకుముందు కూడా చేసుకున్నాము. ఇదే ఫస్ట్ టైం కాదు, టేస్ట్ మాకు ఎలా ఉంటుందో తెలుసు. మీకు ఒకవేళ మీరు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఒకసారి చేసుకొని తిని చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలా రెడీ అయిపోయిందండి. వెంటనే గులాబ్ జామున్ ఇక సర్వ్ చేసుకున్నాను. దాంట్లో వేసుకొని ఆల్రెడీ పీల్ చేసుకుందనమాట. పీల్ చేసుకున్నవి నేను దాంట్లో వేసేసుకున్నాను. సాసర్లో వేసుకొని దాంతో ఇప్పుడు చూడండి రస్మలై, మలాయిది ఆ క్రీమ్ అంతా, మిల్క్ క్రీమ్ అంతా తింటూ ఉంటే ఎంత బాగుంటుందంటే మీకు నోరూరుతుంది కంపల్సరీ. ఈ వీడియో చూశాక మీరు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మా అందరికీ నచ్చింది. మీరు కూడా ట్రై చేస్తే మీకు నచ్చుతుంది. చూసారు కదండి, మిల్క్ క్రీమ్ అయితే ఎంత థిక్గా, అసలుకి అది మొత్తం ఐస్ క్రీమ్ స్ట్రక్చర్లోకి వచ్చేసింది అనమాట. చాలా బాగుంది మిల్క్ క్రీమ్ కూడా. టేస్ట్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మా అత్తమ్మ వాళ్ళు కూడా టేస్ట్ చేశారు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పారు. చాలా బాగుంది, చాలా బాగుంది, నచ్చింది మాకైతే అని చెప్పారు. టేస్ట్ అయితే చాలా చాలా నచ్చిందంట అండి. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇలాగే మీరు ట్రై చేయండి ఇదే విధంగా. మీకు ఎలా టేస్ట్ వచ్చిందో, మీకు నచ్చిందో లేదో ఒక్కసారి కామెంట్ చేయండి కంపల్సరీ. ఓకేనా అండి? ఒకవేళ మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సమంత వ్లాగ్స్. టేక్ కేర్.